భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ సృష్టిలో ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి చర్యలని, ప్రతిచర్యలని మనం గమనిస్తూ ఉంటాం. సామాన్యంగా వేడి అనేది తడిని ఆర్చివేస్తూ ఉంటుంది. బట్టల్ని మనం ఆరేసుకుంటే ఎండలో హాయిగా ఆరిపోతాయి. చేత ఎక్కడెక్కడ తడి ఉంటుందో ఆ తడిని వేడి సామాన్యంగా ఆరుస్తూ ఉంటుంది. కానీ తడి ఎక్కువైతే వేడిని ఆర్చేస్తూ ఉంటుంది. మామూలుగా నిప్పు కాస్త ఎక్కువ మనం కనుక వేడి చేసి నిప్పుని బాగా ప్రజ్వలేలా చేసి పెట్టినట్టయితే నీటిని ఆవిరి చేసేస్తూ ఉంటుంది. కానీ అదే నీరు ఎక్కువైతే నిప్పులను ఆరిపేస్తూ ఉంటుంది కదా. కేవలం వేడి తడినే ఆరుస్తుంది అనేటటువంటి నియమమేం లేదు ఈ ప్రకృతిలో. తడి వేడిని కూడా ఆర్చగలుగుతుంది. ప్రపోర్షన్ మనం గమనించుకున్నట్టయితే. అట్లానే ఎక్కడైనా కాస్త నీరు బాగా ఎక్కువైనట్టయితే కాస్త మట్టి పోసి దాన్ని పూడుస్తూ ఉంటారు. ఆ నీళ్ళని జాగ్రత్తగా కాస్త ఆర్చాలి అనే ఉద్దేశంతో. మరి నీళ్ళు ఎక్కువైతే ఆ మట్టిని కాస్త అది కరిగించేసి అక్కడ లేకుండా చేసేస్తూ ఉంటుంది. కనుక నీరు మట్టిని కడిగేదా, మట్టి నీటిని పీల్చేదా అంటే ఇటు అటు కూడా, అంటే రెండు వైపులో ఉంటుందన్నమాట. ఈ సృష్టిని ఇలా తయారు చేసినటువంటి పరమాత్మ ఈ వస్తువుల్లో ఇలాంటి విచిత్రమైనటువంటి శక్తిని పెట్టి ఉంచాడు. నిప్పుల్ని ఆర్పగలిగినటువంటి నీటిలో కూడా నిప్పులు ప్రజ్వలిల్లుతూ ఉంటాయి. బడబాగ్ని అని దానికి పేరు పెట్టారు. మామూలు అగ్ని కంటే కూడా అది చాలా శక్తివంతమైనది అని అంటుంటారు అన్నమాట. సముద్రాల్లో అప్పుడప్పుడు ప్రయాణించేటటువంటి ఓడలకి ఈ బడబాగ్ని వల్ల చాలా ఉపద్రవం ఏర్పడుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. 1977వ సంవత్సరంలో అవనిగడ్డలో ఒక టైడల్ వేవ్, మృత్యు కెరటం ఒకటి వచ్చింది. ఆ ప్రాంతాన్ని అంతటినీ చాలా తీవ్రంగా ఉపద్రవం కలిగించింది. అలాంటి సమయంలో అందులోంచి ఒక బడబాగ్ని వ్యాపించి ఈ జల కెరటంతో పాటు అది ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా చాలా ఉపద్రవకరంగా మార్చింది అని అంటూ ఉంటారు. నీళ్లల్లో కూడా నిప్పులు ఉంటాయి. ఏ వస్తువు ఏది ఎలా ప్రవర్తిస్తుంది అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ ప్రకృతికి. అందుకోసమనే ప్రకృతికి మన వేదాలు మాయా అని పేరు పెట్టాయి. ఆశ్చర్యకరమైన శక్తి కలది అని అర్థం అన్నమాట. భగవంతుడి యొక్క జ్ఞానానికి, భగవంతునికి ఉండేటటువంటి శక్తికి కూడా మాయా అని పేరు. మమ మాయా దురత్యయా భగవద్గీతలో స్వామి చెప్పాడు. అంటే నా యొక్క శక్తి, నాకుండేటటువంటి జ్ఞానము కూడా చాలా ఆశ్చర్యకరమైనదా, నీలాంటి వాడికి అర్థమయ్యేది కాదు అని అర్థం. ఆశ్చర్యకరమైనది అంటే సామాన్యుడికి అర్థం కాదు, అది చేసేవాడెవడో వాడికి తెలుస్తుంది. వాడికంటే పైన ఎవడైనా ఒకడు ఉన్నట్టయితే వాడికి అర్థమవుతుంది అని అర్థం.
చిన్నపిల్లల దగ్గర అప్పుడు మనం మాయలు చేస్తూ ఉంటాం. అదే వాడికి తెలియదు, అది మనకి తెలుసు అదేం చేస్తున్నాం. మనకంటే పైన ఉండే వాళ్ళకి తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాము. కానీ చిన్నపిల్లాడికి మాత్రం అదేమిటో తెలియదు, వాడికి తమాషా అనిపిస్తుంది. ఈ ప్రకృతి ఏది ఎలా చేస్తుంది అనేది భగవంతుడికి తెలుసును. ఆ భగవతత్వాన్ని అవగాహన చేసుకుని మనకంటే చాలా దగ్గరగా చేరినది వేదము. అందుకోసం వేదానికి ఆ భగవతత్వాన్ని గురించి తెలుసు. నిజానికి వేదాలు కూడా ఆ భగవతత్వాన్ని అందుకోలేకపోయాయి. ఆ భగవతత్వం అట్లాంటి విలక్షణమైనది అని మనకి మన ఋషులందరూ కూడా చెప్పారు. అంటే భగవతత్వంలో ఉండేటటువంటి అనేక అద్భుతమైనటువంటి యోగ్యతలలో ఆనందమును కలిగి ఉండుట అనే ఒక్క యోగ్యతని గురించి పరిశీలన చేసే ప్రయత్నం చేసిన వేదాలకి దానిని సమగ్రంగా అందుకోలేకపోయాయి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఏమాత్రం ఇక అవి చేయగలిగేంతవరకు ప్రయత్నం చేసాయి. ఆనందాన్ని కొలిచే ప్రయత్నం చేసాయి. ఆనందాన్ని కొలవడం ఎట్లా కొలుస్తామంటే నాకు ఇంత ఆనందం కలిగింది, ఏదో లీటర్ ఆనందం, 2 లీటర్ల ఆనందం, లేకపోతే నాకు ఇంత బరువైన 1 కిలో ఆనందం, 2 కిలోల ఆనందం అనే ఆనందాన్ని చెప్తామా ఏమిటి? మరి ఆనందాన్ని ఎలా కొలవడం అంటే దానికి ఒక స్కేల్ కావాలి, ఒక మానం. అయితే ఒక మానం ఏమిటో అది మనకి తెలియదు కదా, అది మళ్ళీ వేదమే చెప్పాలి. వేదమే చెప్పింది మనకి. మనిషిని నేను ఒక మానంగా తీసుకుంటానయా అని వేదం ప్రారంభం చేసింది. మనిషి అంటే మళ్ళీ మనిషిని కాస్త సంస్కరించాల్సి వచ్చింది, క్వాలిఫై చేసుకోవాల్సి వచ్చింది. మామూలు మనిషి కాదయా. యువా స్యాత్ సాధు యువాధ్యాయక, వాడు ఓ 25 సంవత్సరాల వయస్సు సుమారుగా కలిగిన వాడు అయి ఉండాలి, విద్యను అప్పుడే పూర్తి చేసిన వాడు అయి ఉండాలి, చక్కటి విజ్ఞానం కలిగిన వాడు అయి ఉండాలి, మంచి యువకుడు అయి ఉండాలి. ఇక్కడ చిన్న వయసులో వాడికి పూర్తిగా ఆనందం ఉండదు. మరీ పెద్దవాడైపోతే వాడికి అబ్బాయి ఇంకా సాలెద్దు అన్నట్టు వాడికి నీరసాలు వస్తుంటాయి. అందుచేత మరీ వయసు పెరిగిన వాడు కాకూడదు, మరీ చిన్నవాడు కాకూడదు. యువా ఓ 25-30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఉంటే చాలదండి. వాడికి ఒళ్ళంతా చక్కగా స్వాధీనంలో ఉండాలి. వాడికి చక్కగా మంచి వ్యాయామం చేసినటువంటి వ్యక్తి, ఎటు తిప్పాలంటే దేహాన్ని అటు తిప్పగలిగే సత్తా కలిగిన వాడు అయి ఉండాలి. రోగాలు లేకుండా ఉండాలి. హాయిగా ఏది పెడి తినగలిగి ఉండాలి. నాకు ఇది పడదండి, నాకు అది పడదండి, ఇది వద్దన్నారండి, అది వద్దన్నారండి, రాళ్ళు పెట్టినా కడకలాడించేయగలగాలి. తిండి పుష్టి ఉన్నవాడు ఆశిష్ట. కొందరు తింటారండి పాపం, కానీ మళ్ళీ అది బయటికి తోసేస్తే తప్ప వాడికి తోచదు. వాడికి పాపం కొంతమందిని మేము చూస్తూ ఉండేవాళ్ళం. వాడికి తిండి బాగా ఒక వెర్రి, అంచేత బ్రహ్మాండంగా వేసి తినేస్తుంటాడు. పాపం తినేసి మళ్ళీ తర్వాత బాత్రూమ్కి వెళ్ళి అంతా మళ్ళీ వామిట్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే లోపలంటే మళ్ళీ వాడికి ప్రమాదం. మరి ఇలా కాకూడదు. ఎంత తింటాడో అంతా వాడి ఒంటికి పట్టించుకోగలిగిన వాడు అయి ఉండాలి. దృఢిష్ట. ఒంటికి పడితే చాలదండి, పట్టిందంతా మళ్ళీ వాడి దేహంలో బలం కింద పరిణమింప చేసుకోగలిగే సత్తా వాడిలో ఉండాలి. అదంతా బతం వాడి దేహంలో బలం కింద వాడు దాన్ని తయారు చేసుకోగలగాలి. బలిష్ఠ, ఆశిష్ఠో, దృఢిష్ఠో, బలిష్ఠ, యువా, ఇలా అయి ఉండాలి. చాలదండి. ఎందుకంటే శుభ్రంగా తిండి పుష్టి, కండ పుష్టి అన్నీ ఉన్నవాళ్ళు కూడా లోకంలో హాయిగా ఉండొచ్చును. కానీ వాడికి పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. వాడు ఏం లాభం? చక్కటి అధ్యయనం చేసినటువంటి మహనీయుడు అయి ఉండాలి. పెద్దల ద్వారా విన్నవాడు బహుశ్రుతుడై ఉండాలి. రాముణ్ణి ఆదర్శమానవుడిగా ఎందుకండి మనం తీసుకున్నాం? కారణం ఆయన ఎందరి ద్వారానో విని చక్కగా దాన్ని ఆచరించేటటువంటి ప్రవృత్తి కలిగినవాడు, శీలం కలిగినవాడు ఆయన. చేత మంచి ఇలాంటి యవ్వనంతో పాటు దేహంలో ఏ రకమైనటువంటి రోగరహితమైనటువంటి స్థితి కలిగి ఉండడంతో పాటు చక్కటి విద్య కూడా కలిగిన వాడై ఉండాలి. విద్యని తాను ఆచరించగలిగేటటువంటి స్వభావం కలిగిన వాడై ఉండాలి.
ఇలా ఉండేటటువంటి ఒక మనిషికి అన్నీ ఉండొచ్చండి, చదువు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, మరి తింటే అరుగుతుంది కానీ తిండి ఉండద్దు. వాడికి మొత్తం ఈ పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్, మొత్తం వాడికి భూమి అంతా నాది, నా చెప్పు చేతల్లో ఉంది అనిపించుకునేటంత సంపద కావాలి. సంపదలు ఉంటాయి, వాడి మాట ఎవడో వింటండి, ఏం లాభం మళ్ళీ? కలిగిన సంపదని వీడితో పాటు ఆస్వాదించడానికి, వీడిని ప్రోత్సహించడానికి, వీడికి అనుకూలంగా మనసునెరిగి ప్రవర్తించగలిగే పరివారం, ఇలా సంపద ఉండి, పంచుకునేటటువంటి పరిజనం ఉండి, దేహ ఆరోగ్యం ఉండి, చక్కటి విద్యా సంస్కారం కలిగినటువంటి యువకుడైన ఒక మనిషి లోకంలో ఎక్కడైనా దొరికితే కష్టం. ఇందులో ఒకటి ఉంటే ఒకటి ఉండదు, రెండు ఉంటే మూడోది ఉండదు, ఇన్నున్న ఆయువు ఉండదు. వాడికి ఇవన్నీ కలిగిన వాడైతే ఒక మనిషి, ఆ మనిషికి కలిగేటటువంటి ఆనందం ఏదో దాన్ని ఒక మనుష్య ఆనందము అని ఒక స్కేల్ మేము తీసుకుంటాం. ఏదో కొలమానం ఏదో ఒకటి కావాలి కదా. ఇది ఒక మనుష్య ఆనందము. ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం. అసలు ఒక మనిషి దొరకడం కష్టం. ఇట్లాంటి వాడు దొరికాడు పో, ఇలాంటి 100 మందిని ఒక చోటకి తెచ్చి, మరి మనుషుల్లోనూ ఆనందమే అస్తమానం ఉండదండి, అప్పుడప్పుడు కొంచెం శోకం కూడా ఉంటుంది. ఆ శోకాన్ని మళ్ళీ పక్కకి తీసేసి ఆనందం మాత్రమే వాళ్ళలోంచి కాస్త ఎక్స్ట్రాక్ట్ చేసి అది మాత్రమే తీసి దాన్ని ఒక చోట పెట్టి, ఇలాంటి 100 మంది యొక్క ఆనందాన్ని కనుక ఒక చోటకి తెచ్చి పెట్టగలిగితే తేయే శతం మానుష ఆనందా, అది ఒక చోట కనుక తేగలిగితే అలాంటి దాన్ని ఒక ఏదో గంధర్వ ఆనందం. ఇలాంటి 100 మంది గంధర్వులది కలిపితే ఏదో దాన్ని ఏదో ఒక దేవగంధర్వుడి ఆనందము అందం. 100 మంది దేవగంధర్వుల ఆనందం కలిపితే ఏదో ఒక కర్మదేవుడిది, 100 మంది కర్మదేవుడిది కలిపితే ఒక ఆజాన దేవుడిది, 100 మంది ఆజాన దేవుడిది. ఇలాంటిది మళ్ళీ అంత ఇలాంటిదే, ప్యూర్ అన్పొల్యూటెడ్ అలాంటిది కావాలి. అలాంటి కలిపితే ఒక కర్మదేవుడిది, 100 మంది కర్మదేవుడిది కలిపితే ఒక దేవుడిది, ఒక దేవత అన్నమాట. అలాంటి 100 మంది దేవతలది కలిపితే ఏదో ఒక ఇంద్రుడిది, 100 మంది ఇంద్రులు కలిపితే ఒక బృహస్పతి, 100 మంది బృహస్పతి కలిపితే ఒక ప్రజాపతి, 100 మంది ప్రజాపతులు కలిపితే ఒక చతుర్ముఖ బ్రహ్మగారి ఆనందం. ఇంకా పైన 100 మంది ఇట్లాంటి చతుర్ముఖులది కలిపి అది ఒక పరమాత్మ ఆనందం అవుతుందా అని ఇలా కొలుచుకుంటూ అక్కడ దాకా ఎక్కిన తర్వాత, ఇంత పైకి ఎక్కాను కదా, ఇంకా ఆల్మోస్ట్ బ్రహ్మను అందుకుంటున్నాను అన్నట్టుగా చూస్తే, ఇదివరకు ఇలా చూసినటువంటి బ్రహ్మదత్వం ఇప్పుడు ఇలా పైకి వెళ్ళి అక్కడెక్కడో కనిపిస్తుంది. ఇంత కొలిచినటువంటి ఈ 100 మంది ఇలాగ సంస్కారం పొందినటువంటి చతుర్ముఖ బ్రహ్మలు కూడా ఆ బ్రహ్మానందం అనేటటువంటి మహా మేరు పర్వతం ముందర ఒక పరమ అణువు లాగా మాత్రం కనిపిస్తుంది. ఇంకా అంతుంది. అయిపోయింది కనుక కాళ్ళు పట్టాయి, ఒళ్ళు పట్టాయి, ఇంకేం నాకు మనస్సు కూడా మరేం పనిచేయటం లేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణ. ఇది ఒక బ్రహ్మ యొక్క ఆనందాన్ని, ఒక్క ఆనందం అనే ఒక్క క్వాలిటీని గురించి చెప్పే ప్రయత్నంలో ఆ వేదం ఇన్ని చెప్పగలిగి తెలిసినటువంటి, ఇంత చక్కగా సంస్కరించి వస్తువుని మనకి చూపించగలిగినటువంటి వేదం కూడా ఏం చెప్పలేకపోయింది. అది పరమాత్మతత్వం. ఆయనకు ఉండేటటువంటి శక్తి, ఆయనకు ఉండేటటువంటి తెలివి, ఆయనక ఈ జగత్ రచన సామర్థ్యాన్ని గురించి ఎవడు ఏమీ చెప్పగలడు కనుక, అయినా మరి ఏదో చెప్పకుండా ఉండలేం కదండి. అది నిజానికి తెలియడానికి ఆవలిదే అని ఊరుకోలేం కదా. ఏదో ఏకా అఖిలా చంద్రికాం పాతుం నాలం ఇది ప్రగృహ్య రసనామ ఆసీత సత్యాం త్రిషి ఏకా చకోరీ అంటారు మన కూరేసి మిశ్రులు శ్రీస్తవంలో.
దాహం వేసేటటువంటి చకోర పక్షి చంద్రుడి యొక్క కాంతిని తాను పూర్తిగా ఆస్వాదించలేను కదా అని ఊరుకోదు కదా. ఏదో చేతనైనంత వరకు కొంత ప్రయత్నం చేస్తుంది, లభించినంత వరకు దాన్ని అందుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లే ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ జగత్ కారణ తత్వాన్ని గురించి మనకి వేదం ఎన్నెన్నో రకరకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఆ చేసేటటువంటి ప్రయత్నంలో ఒక భాగమే మనకి ఛాందోగ్య సద్విద్యలో శ్వేతకేతు అనే పిల్లవాడికి ఉద్దాలకుడనే మహర్షి ఉపదేశం చేసేటటువంటి ఒక సద్విద్య ప్రకరణం అన్నమాట. అందులో పిల్లవాడికి ఈ జగత్తుకి కారణం ఏమిటి అనే దాన్ని చెప్పడం ప్రారంభం చేసింది. దాన్ని సత్ అని అంటారా. ఆ సత్ అనేటటువంటిది చేతనములు అచేతనములు అన్నింటినీ కూడా తనతో పాటు పెట్టుకున్నటువంటి, వాటన్నిటినీ తనకి దేహములుగా కలిగినటువంటి, వాటి అన్నిటికీ లోపలుండి వాటన్నిటినీ కూడా శాసించి నడిపించగలిగేటటువంటి యోగ్యత కల ఒక బ్రహ్మతత్వం. దాన్ని ఆదేశం అని అంటారు. అది తెలిస్తే అన్ని తెలిసినట్లు. ఏం చేస్తుంది అది? రెండు రకాలుగా సృష్టిని చేస్తుంది. ఒకటి సమష్టి సృష్టి అంటాం, ఒకటి వ్యష్టి సృష్టి అంటాం. సమష్టి అంటే మొదట కొన్ని ముడి సరుకుల్ని తనలోంచి పైకి విప్పార్చి వాటన్నిటినీ పైకి విస్తరించి, ఆ తర్వాత ఒక అందమైనటువంటి పద్ధతిలో వాటన్నిటిని మేళవించి, ఈవేళ మనం చూడటానికి వీలయ్యేట్టుగా ఇన్ని రకాలుగా సృష్టి చేస్తే ఇది వ్యష్టి. ఆ ముందు తెచ్చేటటువంటి ముడి సరుకులని మేళవించడానికి ముందు తెచ్చి పెట్టేది అది సమష్టి. ఇలా చెయ్యాలని తానే సంకల్పిస్తుంది. సంకల్పం కలిగి తన యొక్క భాగమే ఒకటి ముడిసరుకుగా కలిగినటువంటి, తన ఆధీనంలో వీటన్నిటినీ పెట్టుకోగలిగినటువంటి తత్వం అది బ్రహ్మతత్వం. సత్ అనే పేరుతోటి మనకి తెలుస్తుంది. అదొకటి తెలిస్తే అన్నీ తెలిసినట్ట. అది తెలియకపోతే మిగతా ఏవి తెలిసినా అసమగ్రమే అవుతుంది. దాని గురించి తెలుసుకోమని తండ్రి పిల్లవాడికి చెబుతుంటే ఉపదేశం అన్నమాట మనకి ఈ భాగం. ఎట్లా చేస్తాడో చెప్పాడే. మొదట ఈ జగత్తుకంతటికి కారణంగా ఒక తేజస్తత్వం అది బయటికి వెలువడింది ఆయనలోంచి. వెలువడ్డం అంటే అది ఎక్కడి నుంచో బయటికి రాదండి, తానే నేను దీన్ని పైకి తెస్తా అని చేశాడు. మనకి ఏదో బిగ్ బ్యాంగ్ థియరీ అనేదో ఒకటి ఉంది. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే మొట్టమొదటి ఏదో ఒక్కసారి ఇదంతా ఒక పెద్ద విస్ఫోటం ఏర్పడిందట. అది ఏర్పడినటువంటి విస్ఫోటంలోంచి ఇన్ని రకాలైనటువంటి అదొక పెద్ద ఏదో పేలిపోయింది. ఎందుకు పేలిందో తెలియదు, ఎప్పుడు పేలిందో తెలియదు, ఎలా పేలిందో తెలియదు, ఎవడైనా పేల్చాడో లేదో కూడా తెలియదు. కానీ అదైతే జరిగింది, ఒక విస్ఫోటం ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి ఆ విస్ఫోటంలోంచి అన్ని వైపులా వ్యాపించినటువంటి ఆ విస్ఫులింగాలు ఈవేళ మనం చూసే పెద్ద పెద్ద గ్యాలక్సీస్ కింద ఏర్పడ్డాయి, పాలపుంతలు. అందులో ఏర్పడ్డ ఏదో ఒక చిన్నది సూర్యుడు. ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ సూర్యుడిలోంచి ఏర్పడ్డ ఒక చిన్న కణం లాంటిది భూగోళం. ఆ భూగోళంలోంచి ఏర్పడ్డ మరో చిన్న కణం లాంటిది చంద్రగోళం. ఈ మిగతా గోళాలని కూడా అలా వచ్చినవే. అవి క్రమంగా 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 ఆ పెద్ద విస్ఫోటంలోంచి అగ్నిగోళంలోంచి బయటికి వచ్చిన తర్వాత కాస్త ఏర్పడ్డ వాతావరణ ప్రభావం అంటే కాస్త చల్లబడి క్రమంగా క్రమంగా ఆ చల్లబడ్డది ఒక అందమైనటువంటి పాళ్లల్లో చల్లబడితే, అంటే అతి ఉష్ణం కాకుండా అతి శీతం కాకుండా అది ఒక సమశీతోష్ణ వాతావరణ స్థితికి చేరినప్పుడు దాని మీద ఏర్పడ్డది ఇవి వచ్చినటువంటి జీవవర్గం అంతా. ఎలా వచ్చిందో మాకు తెలియదు, ఎందుకు వచ్చిందో మాకు తెలియదు, ఎప్పుడు వచ్చిందో కూడా ఇంకా మాకు ఇదమిత్తంగా తెలియదు, ఇలా వచ్చింది అంటారు ఇప్పుడు మనవాళ్ళు. ఒక రకంగా దీన్ని మనం కొంతవరకు అంగీకరించవచ్చు. ఎస్, వేదమే చెప్పింది, హిరణ్యగర్భ సమవర్తత అగ్రే. ఒక అద్భుతమైనటువంటి కాంతి కలిగినటువంటి తేజస్సు కలిగినటువంటి ఒక పుంజము మొదట ఏర్పడ్డది. అదే ఈ భూతజాతానికి అంతటికీ కూడా ఆధారము. అదే దీని అంతటినీ కూడా ఈ రకమైనటువంటి స్థితిలో ఉండాలి, ఇది ఇలా ప్రవర్తించాలి అని
నియంత్రించేది. దీనికంతటికి అది ఒకటే పతి, అదే ఆధారంగా కలిగినది ఈ జగత్తంతా. ఆ తత్వాన్ని తప్ప కస్మై దేవాయ హవిషా విధేమా అని ప్రశ్న వేస్తుంది వేదం. దీనంతటినీ ఈ రకంగా తనలోంచి విప్పార్చి దీనిని నిలబెట్టి దీనికంతటికి కూడా పాలన చేసేటటువంటి సామర్థ్యం కలిగినదిగా ఉండే ఆ దేవతత్వాన్ని తప్ప ఇతర తత్వాన్ని దేన్ని మేము ఆరాధన చేస్తామండి, దేనికి మా శ్రద్ధని మేము అర్పిస్తాము అని వేదం ప్రశ్న వేస్తుంది. అదేమిటి, ఎలా చేస్తుంది అనేదాన్ని మనకి వివరిస్తోంది ఈ ఉపనిషత్ భాగం. అయితే ఆ హిరణ్య గర్భుడు అనేటటువంటి మొదట ఏర్పడ్డదే బహుశా ఈ బిగ్ బ్యాంగ్ అని మన వాళ్ళు చెప్పేటటువంటి ఒక తత్వం అయితే అయి ఉండొచ్చు. కానీ ఆ హిరణ్య గర్భ ఎక్కడి నుంచి వచ్చింది? తత్తేజో అసృజత, తత్తేజ, అందులోంచి తేజస్సు వచ్చింది. ఎందులోంచి? సత్ అని నేను నీకు చెప్పానే, ఆ సత్ అని చెప్పినటువంటిదే తనలోంచి మొట్టమొదటి తేజస్సుని బయటికి వెలువరించెను. అది బిగ్ బ్యాంగ్. మన వాళ్ళకి బిగ్ బ్యాంగ్ అనేదాన్ని ఆలోచన చేశారు, థియరీస్ చెప్పారు. థియరీస్ చెప్పారు అనంటే వాళ్ళు కనిపెట్టి చెప్పారా, వాళ్ళు చూసి చెప్పారా అని ప్రశ్న పక్కన అట్టే పెడదాం. ఈ బిగ్ బ్యాంగ్ లాంటి థియరీస్ని భారతీయ వైదిక విజ్ఞాన సంపర్కం కలగక ముందు మిగతా వాళ్ళు పాపం వాళ్ళు చెప్పలేకపోయారు. దీన్ని దర్శించిన తర్వాత వారు థియరీస్ని ఏర్పరిచారు. ఇందులో ఉన్నదాన్ని మరొక పేరుతోటి పేటెంటైజ్ చేసుకున్నారు అని మనం అనుకుంటే తప్పేం లేదు. అంటే మన ఈ వైదికమైనటువంటి విజ్ఞాన పరిచయం కలగక ముందర పాశ్చాత్యుల్లో కూడా ఇదమిత్తమైనటువంటి నిర్ణయాలేమీ అంతగా లేవు. ఇది కలిగిన తర్వాత కొన్నిటిని వాళ్ళ మీద రకరకాలుగా దీన్ని డెవలప్ చేయడం ప్రారంభించారు. వాటిని ఒక క్రమబద్ధం చేశారు, లోకానికి అందించారు. తాము చేసినట్లుగా చెప్పుకున్నారు, తమ దర్శనాలుగా వాటిని చెప్పుకున్నారు, ఫైన్. కానీ వాటికి ఆరిజిన్ ఇక్కడ ఉంది. బిగ్ బ్యాంగ్ దాకా తెలుసును, బట్ వేర్ ఫ్రమ్ ద బిగ్ బ్యాంగ్ స్టార్టెడ్, హౌ ఇట్ ఎమర్జ్డ్, అది ఎక్కడి నుంచి వచ్చిందండి పైకి తెలియదు. ఆ తెలియడానికి వేదం దగ్గరికి రావాలి. ఆ వేదం చెప్తాం ఎక్కడి నుంచి. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే, హిరణ్య గర్భుడు మొదట వచ్చెను. ఎక్కడి నుంచి? యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. తనలోంచి హిరణ్య గర్భుణ్ణి వెలికి తీసి అతనికి వేద విజ్ఞానాన్ని అందించి అతని ద్వారా జగద్రచనని చేయించెను. సత్ తత్వం, ఆదేశం అనే తత్వం, అది తండ్రి పిల్లవాడికి చెప్తున్నాడు. ఈ సచ్చబ్దవాచ్యమైనటువంటిది జగత్ కారణమైనటువంటి తత్వమయా. ఈ సచ్చబ్దవాచ్యమైనది సహజ జ్ఞానం కలిగినది. ఇదంతా ఏదో ఒక అచేతనమైనటువంటి తత్వంలోంచి క్యాజువల్గా జరిగినటువంటి ఒక చర్య కాదు ఇది. ఇదేదో తనంతట తానే అలా జరిగిపోయినటువంటి చర్య కాదు ఇది. ఒకడు కావాలని సంకల్పించి చేసినటువంటి ఒక చర్య. ఆ కావాలని సంకల్పించినటువంటి వాడు ఎవడు? వాడి పేరే సత్. వాడు జ్ఞానం కలవాడు, వాడు శక్తి కలవాడు, ఈ కనిపించే తత్వాన్నంతటిని తనతో పెట్టుకుని ఉన్నవాడు, ఇందులో కదిలే కదలని వాటన్నిటికీ కూడా తానే కారణమైనవాడు. అతను పేరు సత్. ఈ సచ్చబ్ద వాచ్యమైనది మొదట తనలోంచి తేజస్సుని బయటికి వెలువరించాను. ఆ వెలువరించి ఆ తేజస్సులో మళ్ళీ తానే మరొక రకమైనటువంటి సంకల్పం చేశాను. ఏమని? నేనే మళ్ళీ అనేకం అవ్వాలి, ఇంకా నేను పెరగాలి అన్నాడు. ఇంకా పెరిగేటప్పటికి ఆ తేజస్సులోంచి జలం వచ్చాను. వెంటనే మనకి డౌటు, అవ్వా తేజస్సులోంచి జలం రావడం ఏమిటండి అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ బిగ్ బ్యాంగ్ వాడు చెప్పేది కూడా అంతే. అదొక తేజస్సు, అందులోంచి వీళ్ళు పడ్డటువంటి ఈ గోళాల్లోంచే
ఒక దాంట్లోంచి కాస్త తడి ఏర్పడితే ఆ తడి కలిగిన గోళంలో జీవరాశి బయలుదేరింది. ఆ తడి లేని గోళాల్లో జీవరాశి రాదు. చాలా గోళాలు ఇంకా ఇతరమైన ఉన్నాయి కదా, ఈ భూగోళం కాకుండానే మన ఈ అనంతమైనటువంటి విశ్వంలో వాటిల్లో వేటిలోనూ కూడా జీవరాశి మన భూగోళం మీద ఉన్నట్టుగా లేదు. ఉందో లేదో ఇంకా డిసైడ్ అయితే కాలేదు. ఏదో రకరకాలైనటువంటి హైపోథీసిస్, రకరకాలైన ఊహాగానాలు వాళ్ళు ఏదో చేస్తున్నారు. అదేదో చీమల్లా ఉంటాయి, బుజ్జింకల్లా ఉంటాయి, మిడతల్లా ఉంటాయి వాటి మీద, లేకపోతే ఇంకో రకంగా ఉంటాయి, వాళ్ళు ఏవో చేస్తుంటారని రకరకాల ఊహాగానాలు. లెట్ దెమ్ బీ దేర్, దట్స్ ఓకే. కానీ ఆ ఉండేటటువంటి జీవరాశి, ఇక్కడ మనం చూసేటటువంటి భిన్న భిన్న క్రమాల్లో ఉండేటువంటి ఈ జీవరాశి అంతా తడి ఉంది కనుక ఏర్పడ్డది. ఈ తడి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకనాడు ఉండేటటువంటి ఆ వేడిలోంచి క్రమంగా క్రమంగా ఈ తడి ఏర్పడ్డది. ఇది వాళ్ళే కూడా చెప్పేది. మన ఉపనిషత్తు దాన్ని మనకి స్పష్టం చేస్తాం. అయినా తేజస్సులోంచి జలం వస్తుందా? నీకు చిన్న మైక్రో లెవెల్లో నేను చూపిస్తా. ఓ చిన్న ఉదాహరణ. ఎప్పుడైనా బయట వాతావరణం వేడెక్కిపోతే మనకి ఒంట్లో చెమట పడుతుంది చూసావా? మనస్సులో ఎప్పుడైనా నీకు వేడెక్కిపోతే నీకు కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి చూసావా? శోకం వస్తుంది చూసావా? అది లోపల నుంచి వచ్చేది, ఇది బయట నుంచి వచ్చేది. బట్ మొత్తానికి అది రావాలి అంటే కలిగే ఒక వేడి వల్ల ఏర్పడుతుంది. ఆ వేడికే తేజస్ అని పేరు. తేజస్సులోంచే జలం వస్తుంది. జలం వస్తోంది అంటే లేనిది రావటంలే, ఉన్నదే ఇదివరకు నీకు వ్యక్తం కాకుండా ఉండేది ఈవేళ వ్యక్తమయ్యేట్టుగా బయటకు వచ్చింది. దానికే నేను మన ఉదాహరణ చెప్పుకున్నాం. అని మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఒక పటికి బెల్లం తీసుకోండి. నేను ఉప్పు చెప్పాం బాగాలేదేమో అనిపిస్తుంది, పోనీ పటికి బెల్లం తీసుకోండి. ఆ పటికి బెల్లాన్ని మీరు బాగా కొట్టి చూడండి, అంతా పౌడర్ పౌడర్, ఇంకేం కనిపించదు. అసలు అందులో ఎక్కడ మీకు నీటి చుక్క ఉన్నట్టు కూడా మీకు కనిపించదు. కానీ అదే పటికి బెల్లాన్ని ఓ చిన్న స్టీల్ గరిటలో పెట్టి దాన్ని పొయ్యి మీద పెట్టినట్టయితే అందులోంచి ఆవిరి వస్తుంది. మనం దాన్ని జాగ్రత్తగా ట్యూబ్లో కనుక దాన్ని పట్టగలిగితే ఆ ఆవిరిని మళ్ళీ మనం నీటి కింద మార్చవచ్చు. కొంతసేపు వేడెక్కించిన తర్వాత అందులోంచి బయటకు వచ్చినటువంటి ఆ నీటిని అది కోల్పోయిన తర్వాత ఆ పటికి వెళ్ళే క్రిస్టల్ని మేము చేతితో పట్టుకుని ఒక్కసారి ఇట్లా అంటే అది ఏం మళ్ళీ కొట్టక్కర లేకుండా నలపక్కర లేకుండా నా పొడమైపోతుంది. టేక్ ఎనీ కైండ్ ఆఫ్ సాల్ట్, ఎనీ కైండ్ ఆఫ్ సాల్ట్. ఇది మనం గమనించవచ్చును. ఏదో పటిక మనం చూసినా అందులో కూడా దీన్ని మనం గమనించవచ్చు. అంటే తడి దాంట్లో ఉంది, నీరు దాంట్లో ఉంది. కానీ ఆ నీటిని బయటికి తేవాలంటే దానికి వెనకాల తేజస్ సహకారం కావాలి. ఉంటే అందులోంచి తడి బయటకు వస్తుంది. ఇది చిన్న లెవెల్లో. ఈ విశ్వపు స్థాయిలో కూడా తేజస్సులోంచి అలాగా జలాన్ని బయటికి తెచ్చాను. ఆ తెచ్చినటువంటి జలం లోపల కూడా మళ్ళీ తానున్నాడు. ఎవడు? మొదట మనం ఇందాక అనుకున్నటువంటి సత్ అనేవాడు ఉన్నాడు. వాడేం చేశాను? మళ్ళీ సంకల్పించాను, ఇంకా నేను మరింత విస్తరిత్తును కాక. వెంటనే ఆయనలోంచి అన్నం వచ్చాను. అన్నం అంటే మనం భోజనం చేసే వండుకున్నది అని కాదండి అర్థం. అన్నం అంటే ఈ ప్రాణికోటిని అంతటిని కూడా తినేది. ఈ ప్రాణికోటికి అంతటికి కూడా తినడానికి సాధనమైనది. వీళ్ళు తినాలనుకుంటే అది వీళ్ళకి ఆహారం అవుతుంది. సవ్యంగా తింటే ఆహారంగా లోపలికి పెడుతుంది. అది క్రమం తప్పి తింటే వీటిని తినేస్తూ ఉంటుంది. లేక తర్వాత వీటన్నిటి తనలో పెట్టేసుకుంటుంది. అది భూమి. మనం వచ్చేది ఎక్కడి నుంచి వస్తున్నాం? భూమిలోంచే కదా. తిరిగి మళ్ళీ ఇవన్నీ దేంట్లో చేరుతున్నాయి? వీటన్నిటినీ కూడా తినేది మళ్ళీ తానే. ఇన్ని రకాల ప్రాణులుగా ఉండేటటువంటి ఈ శరీరాలన్నిటినీ, అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పశుపక్షాదులు, చెట్లు, పుట్టలు మొదలైన వాటన్నిటిని కూడా తిరిగి తనలోనే చేర్చుకునేది మళ్ళీ భూమే కదా. కనుక ఇది అన్నిటినీ తినేస్తూ ఉంటుంది. ఇందులోంచి పెరిగిన వాటికి దాన్నే మళ్ళీ తినడానికి అది అన్నంగాను మారుతూ ఉంటుంది. తమాషా చూడండి, మన మట్టిలోంచి వచ్చాం. ఈ మట్టిలోంచి పెరిగినటువంటి కాయలో, పువ్వులో, ఆకులో, అలములో మళ్ళీ మనకి ఆహారం. సవ్యంగా తింటే మనం తింటాం, లేకపోతే మన తింటుంది. అద్యతే అత్తిచ భూతాని తస్మాద్ అన్నం తదుచ్యత ఇతి అంటుంది వేదం. అది భూమి.
కనుక ఈ భూమి మళ్ళీ జలంలోంచి వచ్చింది, ఎలా వస్తుందండి అని మళ్ళీ మనకి సందేహం రానవసరం లేదా? నీటి స్పర్శ చేతనే చైతన్యం ఈ అచేతనాల్లో ఏర్పడుతోంది, మట్టిలో ఏర్పడుతోంది, గింజల్లో ఏర్పడుతోంది. మొక్కలు మొదలైనవన్నీ ఎప్పుడు వస్తాయి? వాన వచ్చిన తర్వాత వస్తాయండి మొక్కలన్నీ. చేత జలంలోంచి ఈ అన్నముగా మనం చూసేటటువంటి పదార్థ జాతం అంతా కూడా వెలువడుతుంది. ఇది ఒకటి. 3 చెప్పా. తేజస్, అప్, అన్నము. తేజస్సు, జలము, పృథివీ. ఈ పృథివీ తేజములు అనేటటువంటి 3 కూడా 3 మాతృకల్లాంటివి. వీటితోటి ఇప్పుడు తయారవుతాయి మొత్తం మనం చూసేటి ఈ ప్రపంచమంతా. ఈ 3టిని తయారు చేయడం సమష్టి సృష్టి అంటాం. ఇందులోంచి వీటన్నిటినీ ఇలా రూపకల్పన చేయడం వ్యష్టి సృష్టి అంటాం. ఈ 3టిని తానే లోపలుండి బయటికి తెచ్చాడు. ఈ 3టిని తమాషాగా కలిపి ఇన్ని రకాలుగా మళ్ళీ తానే తనలోంచి బయటికి తెచ్చాడు. ఈ తెచ్చిన వీటన్నిటిలో తానున్నాడు. తానే ఈవేళ ఇదంతా. తానే వీటన్నిటినీ చిన్నగా ఉండే రోజుల్లో తనతో పెట్టుకుని ఉన్నవాడు సత్ ఒక్కడు. తెలుసుకోతండి, అన్నీ నీకు తెలిసినట్టే. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానము అని తండ్రి ఒక ప్రతిజ్ఞ చేసి దాన్ని ఇలాగా క్రమంగా నిరూపిస్తాడు ఈ ఛాందోగ్య సద్విద్యలో. ఇలా 3 ఖండాల్లో ఇంతవరకు ఈ సమష్టి సృష్టిని చెప్పి ఇక వ్యష్టి సృష్టిని చేసేటటువంటి విధానాన్ని వివరించడం ప్రారంభిస్తాడు 4వ ఖండం దగ్గర నుంచి తండ్రి. జై శ్రీమన్నారాయణ.